మనం నిలబెట్టగల అసమర్థుడు. ఆకాశం నుంచి అగ్ని గంధకాలు కురిపించబడితే ఒక్కొక్కరి మీద పడుతుంటే చీమలు అగ్నికి పరిగెట్టినట్లుగా పరిగెడుతున్నారు. ఈ మూలకొకడు ఆ మూలకొకడు. వారి శరీరం మీద అగ్ని గంధకాలు కాలిపోతుంటే వారి శరీరాలు మాడి మసైపోతుంటే ప్రాణాల కోసం అంగలారుస్తూ పరుగులు తీస్తున్నారు. సంతోషించిన నాళ్ళు సంతోషించారు, ఇప్పుడు ఏడ్చే సమయం. ఒకడు సంతోషించడం కోసము ఎన్నో అకృత్యాలు చేస్తాడు. ఒకడు సంతోషంగా బ్రతకడం కోసం పొరుగు వాడిని పాడు చేస్తాడు, అక్రమ సంపాదన సంపాదిస్తాడు, అధికారాన్ని కోరుకుంటాడు, అధికారంతో బ్రతకాలని అనుకుంటాడు. పొరుగువాడి జీవితాన్ని నాశనం చేశానని నేను బ్రతకాలి, సుఖంగా సంతోషంగా ఉండాలనుకున్న ప్రతివాడు కూడా కొన్ని రోజులు సంతోషిస్తాడు, తర్వాత వాడి నిత్య నరకాన్ని చూస్తాడు. ఇక పరుగులు పెడుతున్నారట, వాళ్ళని రక్షించేటువంటి వారు ఎవరు లేరు. వారి శరీరం మీద పడిన అగ్ని గంధకాలు వారిని దహించేస్తుంటే వారి శరీరం కాలి బొబ్బలెక్కి వారు ఆ మంటల్లో పడి మాడి మసైపోతూ వారు ఆర్తనాదాలు చేస్తుంటే వారి ఆర్తనాదాలు ఆకాశం అంచు తట్టుకు అవి చేరాయట. ఆ సొదొమ పట్టణం అంతా, గొమొర్రా పట్టణం కాలిపోతుంటే అగ్నికీలలు వచ్చి మీద పడుతుంటే ఆ పొగ ఆకాశం మట్టుకు చేరిందట. ఎంత భయంకరంగా దేవుడు వారిని శిక్షించాడంటే, కామ వికారయుక్తమైన పనులు చేసే ప్రతి వాడిని కూడా దేవుడు ఇలాగ శిక్షిస్తాడు. పొరుగువాని భార్యను ఆశించేటువంటి వాడిని, పొరుగు స్త్రీల కోసము ఆశపడేటువంటి వాడిని, గుర్రము సకిలించినట్లుగా పొరుగువాని భార్య కొరకు సకిలించేటువంటి వాడిని, వ్యభిచార క్రియలలో పాలిభాగస్తులు చేయటం కోసం వంచి స్త్రీలను మోసపుచ్చేటువంటి వారిని, అమాయకులను వేధించేటువంటి వారిని, ఎవరైతే ఉంటారో పురుషుడితో సంయోగం చేసేటువంటి వాడిని, స్త్రీతో సంయోగం చేసేటువంటి వారిని, వీరందరికీ కూడా దేవుడు నిత్యాగ్ని దండనకు అప్పచెప్పబోతున్నాడు. ఎవ్వరు కూడా వారిని రక్షించలేరు, ఎవ్వరు కూడా వారిని బాగుపరచలేరు. ఎందుకంటే ఆ యెహోవా మహా ఉగ్రత నుంచి తప్పించగలిగిన వాడెవడు? ఎవరి భూమి మీద ఎవడైనా ఉన్నాడా? యెహోవా ఉగ్రత నుంచి తప్పించగల శక్తిమంతుడు ఎవడైనా ఉన్నాడా భూమి మీద? ఎవడూ లేడు. కానీ దేవుడు ఒక మాట ఇస్తున్నాడు, మీరు గనక మీ మనస్సు తిప్పుకుని మీ తప్పులు ఒప్పుకుని నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. అందుకు నా ప్రియకుమారుడైన యేసుని మీకు సహాయముగా ఇస్తాను. ఎంత ఘోర పాపనైనా నేను క్షమిస్తాను, ఎన్ని అకృత్యాలు చేసినా నేను క్షమిస్తాను. దయచేసి మీరందరూ నా తట్టు తిరగండి. నా కుమారుని అందు విశ్వాసం ఇచ్చిన ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందటానికి మీ అన్వాతి దేవుడు తన ప్రియకుమారుడిని యేసు ప్రభుని మనందరికీ కూడా అప్పచెప్పాడు. ఆయన మాత్రమే మన